హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో బాలు అయితే శృతి వాళ్ళ అమ్మ పంపించిన సోఫా ఇంటికి ఎందుకు రిటర్న్ పంపించేస్తాడో తెలుసుకోబోతున్నాం. అలానే మనోజ్ అయితే వాళ్ళ ఫర్నిచర్ షాప్‌లో పనిచేసే వాళ్ళని ఎందుకు తీసేయబోతున్నాడో తెలుసుకుందాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉండాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎలాంటి లేట్ లేకుండా సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. అయితే సత్యం అయితే ప్రభావతిని తిడుతూ ఉంటాడు. అదే టైంలో ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. నేనేమన్నా మీనాని వద్దని చెప్పానా? కొనొద్దని చెప్పానా? అయినా మీనా అయితే తన డబ్బులతో కొనుక్కుంది కదా! అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదే టైంలో అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా అదే టైంలో మనోజ్ అయితే తనకొచ్చిన క్యాష్‌నైతే ఈరోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అదే టైంలో వెనుక నుంచి రోహిణి వచ్చి నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మనోజ్. నువ్వు ఇంట్లో డబ్బులు అడిగేవాడివి. అదే ఇప్పుడు నీ సొంతంగా నీ కాళ్ళ మీద నిలబడి ఇప్పుడే ఒకరికి నువ్వు రూపాయి ఇచ్చేవాడివి అయ్యావు అని రోహిణి అంటూ ఉంటుంది. అదే టైంలో మనోజ్ అయితే ఇవంతా క్రెడిట్ నీకే రోహిణి. ఎందుకంటే వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా మనం ఇలా పెడదామని చెప్పింది నువ్వే కదా! అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే వెనక నుంచి పాత వర్కర్స్ ఆ షాప్‌లో పనిచేసే పాత వర్కర్స్ అయితే వచ్చి ఇలా అంటూ ఉంటారు. "సార్ మిమ్మల్ని పిలిచారంట" అంటే అవును నేనే రమ్మన్నాను" అని అంటాడు మనోజ్. "ఇంకా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయబోతున్నాను. ఎందుకంటే మీరు అట్‌లీస్ట్ ఒక టేబుల్ కూడా జరపలేకపోతున్నారు. అలాంటిది మొత్తం మా ఫర్నిచర్ షాప్‌ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? సో, ఇప్పటి నుంచి మిమ్మల్ని తీసేయబోతున్నాను" అని అంటుంటాడు మనోజ్. అదే టైంలో ఆ వర్కర్స్ అయితే ఇలా అంటూ ఉంటారు. "అదేంటి సార్ మా శ్రమ లేనిదే ఇన్ని ఇయర్స్ ఈ ఫర్నిచర్ షాప్ ఇలా నడిచిందా? మా శ్రమ లేనిదే, మా కృషి లేనిదే ఎలా నడిచింది సార్ మీరే చెప్పండి" అనగానే, "అవును మీరు చెప్పేదే కరెక్ట్. కానీ మీలాంటి వాళ్ళు మీ ముసలి వాళ్ళు నాకు అవసరం లేదు. మీరింక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకు కావాల్సింది యంగ్ బ్లడ్" అని అంటూ ఉంటాడు మనోజ్. ఇంకా నెక్స్ట్‌లో బాలు అయితే తన కార్‌ని ఇంటి ముందు తుడుచుకుంటూ ఉంటాడు. అదే టైంలో శృతి వాళ్ళ అమ్మ అయితే తనకున్న సోఫా సెట్ అయితే శృతికి పంపిస్తూ ఉంటుంది. అదే టైంలో బాలు ముందుకొచ్చి ఆ బండి ఆగుతుంది. సోఫా సెట్ బండి. అదే టైంలో శృతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీ సోఫా సెట్ మాకేమొద్దు. మీరే తీసేసుకోండి" అని అంటూ ఉంటాడు. బాలు ఫోన్ చేసి శృతి వాళ్ళ అమ్మతోటి. ఇంకా శృతి వాళ్ళ అమ్మ అయితే డైరెక్ట్‌గా ఆ మనోజ్ వాళ్ళ ఫర్నిచర్ షాప్ వచ్చేసి "మీ సోఫా మీరే తీసుకోండి. నాకేమొద్దు" అని చెప్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఇవన్నీ చూసిన మనోజ్ అయితే తన ఇంటికొచ్చి పెంట పెంట చేస్తాడు. ఇంకా మనోజ్ ఇలా అంటూ ఉంటాడు. "నీ వల్ల నా ఇజ్జత్ అంతా పోయింది. ఎందుకురా ఇలా చేసావంటే" అదే టైంలో బాలు "వాళ్ళకున్న వాళ్ళకున్న ముష్టి మనకేమొద్దు. వాళ్ళని తీసుకోమని చెప్పు" అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి బాలుని చూస్తూ ఉంటారు.